ఈ ప్రెస్ మీట్కి హాజరైన వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ మీ సోదరి హృదయపూర్వక నమస్సులు. మీరందరూ వినుంటారు, కోతిపుండు బ్రహ్మరాక్షసి అని ఒక సామెత. ఇక్కడ చిలకలూరుపేటలో ఎన్నడూ లేని విధంగా తమిళనాడు కల్చర్ని తీసుకొచ్చింది ఎవరు? ఇక్కడ మీరు ఆక్రోశిస్తున్నట్టు తప్పు చేసింది ఎవరు? దాన్ని ఆరోపణలు చేసింది ఎవరు? అడ్డుకున్నది ఎవరు? నిందలేస్తున్నది ఎవరి మీద? ఈనాటి సభ్య సమాజంలో నిజం తెలియని వాళ్ళు ఎవరూ లేరు. శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ఎంతటి దురాశాపరుడో, ఎన్ని కార్యక్రమాలని మీ పార్టీలో మీకు తెలియకుండా చేసి ఉంటాడో, తెలిసి చేశాడో, లేకపోతే జాయింట్ యాక్షన్ ప్లాను అని ఎవరు ఏమనుకున్నా మాకైతే నిజం తెలియదు. అతను మీ ఆంతరంగి కూడా అన్నది మాత్రమే మాకు తెలుసు. ఇక ఆరోపణలు చేసిన మున్నంగి రత్నారెడ్డి గారు నిన్నటిదాకా మీ పార్టీలో ఉన్న వ్యక్తి, ఇంటి గుట్టి మేనమామకు తెలిసినట్టు ఎక్కడ ఏం జరుగుతున్నాయో రత్నారెడ్డి గారికి బాగా తెలుసు. ఆ ఆరోపణలు చేసిన దాంట్లో తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కానీ, లేకపోతే పట్టణ కమిటీ నాయకులు కానీ, నియోజకవర్గ నాయకులు కానీ, ఈవెన్ కార్యకర్తలు కానీ ఎవరు మీ మీద దొంగ ఆరోపణలు చేయలేదు. మీరు ఎవరి మీద ఆక్రోశిస్తున్నారు, ఎవరి మీద పడి ఏడుస్తున్నారు? మా పార్టీ అధినాయకుడు పత్తిపాటి పుల్లారావు గారికి, లేకపోతే పార్టీ సీనియర్ నాయకులకు ఈ ఆరోపణలకు సంబంధం ఏమైనా ఉందా? దగ్గరుండి ఎవరైనా రత్నారెడ్డి గారి ద్వారా మేము డబ్బులు ఇప్పించున్నామా, లేకపోతే ఆ కాంట్రాక్ట్ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఉన్నది మేమా? ఇక్కడ దోషులు ఎవరో తేలాల్సినటువంటి అవసరం ఉంది. అనవసరంగా మీరు ఎవరి మీద పడితే వాళ్ళని దయచేసి మాట్లాడొద్దని మాత్రం మేము హితవు పలుకుతా ఉన్నాం. ఎందుకంటే మేము చేత కాని వాళ్ళం కాదు, చేవ చచ్చిన వాళ్ళం అంతకంటే కాదు, అమాయకులం అసలే కాదు. ఇక మీదట గనక ఆధారం లేని ఆరోపణలు చేస్తే చట్టబద్ధమైనటువంటి చర్యల్ని మీరు ఫేస్ చేయవలసి ఉంటుందని ఇందు మూలంగా మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఇకపోతే పేర్ని నాని గారు, ఆయన నోటికి ఏమొస్తుందో తెలియదు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారో తెలియదు. ఇక్కడ ఒకే పార్టీలో ఉన్న ఇతర వ్యక్తులు ఆరోపణ ప్రత్యారోపణలు చేసుకున్నప్పుడు బందర్ నుంచి ఇక్కడికి ఎగేసుకొని రావాల్సినటువంటి అవసరం ఏమిటన్నది ఇక్కడ మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. అంత దారుణమైన నేరం ఇక్కడ ఏం జరిగింది? చేసింది ఎవరు? మీలో మీరే. ఎవరి మీద మీరు నిందలేస్తారు? ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడాల్సినంత అవసరమే ఉంది. పక్క నియోజకవర్గాల నుంచి తోలుకొస్తున్నారు నాయకులనంటే చిలకలూరుపేట లోకల్గా ఉన్న నాయకుల యొక్క అండ ఆపు బలము బలగము మీకు లేదనా? ఇక్కడ ఉన్న నాయకులు ఎవరు ఎందుకని మాట్లాడలేదు? మీరు ఎందుకని అక్కడ ప్రెస్ మీట్లో ప్రజెంట్ చేయాలనేది మా సూటి ప్రశ్న. దానికి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సినట్టు అవసరం ఉంది. ఇక కులపరంగా చూసుకున్నప్పుడు పేర్ని నాని గారు కాపు సామాజిక వర్గానికి చెందినవాడైనా సరే కాపు నా కొడుకులం మేమని పవన్ కళ్యాణ్ గారి ఒక సందర్భంలో మాట్లాడినటువంటి విషయం ఉంది. ఏ కాపు కులం అంతా తీసేసిందా? అదే కాపు కులం అంతా తీసేసి ఉంటే కాపు సామాజిక వర్గానికి కోడలైన రజనీ గారిని మీరు బ్యాకింగ్ చేయడానికి అక్కడి నుంచి ఇక్కడికి ఇంత దూరం ఎందుకు వచ్చారని చెప్పి పేర్ని నాని గారిని అడుగుతా ఉన్నాం. ఇక ఆవిడ మాజీ మంత్రి గారని ఈయన కొత్తగా చెప్తా ఉన్నారు. మాకందరికీ తెలీదా? మేము ఈ నియోజకవర్గంలో పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళము. ఇక్కడ ఎమ్మెల్యేలు ఎవరు చేశారో, మంత్రులు ఎవరు ఉన్నారో, ఎవరి విలువెంతో, ఎవరు గౌరవనీయమైన వ్యక్తులో, ఎక్కడ ఏ వ్యవహారం జరుగుతూ ఉందో తెలియనంత అమాయకుల చిలకలూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లు మీరు వచ్చి గుర్తు చేసినటువంటి అవసరం ఉందా? లేదు. మహిళ అనేది ఒక రజనీ గారికి మాత్రమే వర్తిస్తుందా? ఆమె ఇబ్బంది పెట్టిన వ్యక్తులకి ఎవరికి లేదా? మీరు ఎక్కడో శారదా స్కూల్లో ఉన్నటువంటి ఒక టీచర్ని పెట్టి ఇబ్బంది పెట్టినప్పుడు ఆవిడ మహిళ కాదా? లేకపోతే ఒక డాక్టర్ భవానీ గారిని ఇబ్బంది పెట్టినప్పుడు ఆవిడ మహిళ కాదా? లేదు ఇష్టం వచ్చినటువంటి కామెంట్లు పెట్టేసి నా పేరు మీద సీసీలో 10 రోజుల పాటు వార్తలు నడిపితే మిర్యాల రత్నకుమారి మహిళ కాదా? లేకపోతే ఇంకొకళ్ళు మా పార్టీలో ఉన్న మహిళ కాదా? అది కాదు, పవన్ కళ్యాణ్ గారి భార్య మహిళ కాదా? అసలు ఆవిడకి ఇంట్లో ఉన్న వాళ్ళందరితోటి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అంటగట్టి పుట్టిన బిడ్డలు కూడా వేరే వాళ్ళకు పుట్టారని చెప్పినప్పుడు మీ విద్వత్ ఎక్కడికి పోయింది? మీ తెలివితేటలు ఎక్కడికి పోయినాయి? మీ సామరస్యం ఎక్కడికి పోయింది? పరాయి పార్టీల్లో పరాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మహిళలు కాకుండా మీ పార్టీలో మీ పక్కన కూర్చున్నవాడే ఒక మహిళగా కనిపించిందా మీకు? ఇవన్నీ ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడు గారి భార్యని వంశీ మాట్లాడితే నోరెత్తి మాట్లాడిన వ్యక్తి ఒకళ్ళు ఉన్నారా? కౌరవ సభలో గనక ద్రౌపదిని అవమానం చేస్తే అందరూ తలలు దించుకొని కూర్చున్నట్టు చేతగాని దద్దమ్మలు కొంతమంది అయితే మాట్లాడకుండా ఊరుకున్న నోరు చెవుడు ఏమీ లేని అన్నీ మూసుకున్న మూగవాళ్ళు మీరందరూ. మహిళల హక్కులు ఒక వ్యక్తికి మాత్రమే దఖలపడలేదండి. మహిళ అంటే మహిళే. ఏ పార్టీ అయినా, ఏ కులమైనా, ఏ వర్గమైనా, ఏ ప్రాంతమైనా మీరు గుర్తుపెట్టుకోవాలని అడుగుతున్నాం. ఇక మర్యాదల గురించి
ప్రోటోకాల్ గురించి అబ్బో మీరు చెప్తేనే మేము వినాలి ఇక. ఎందుకంటే మీకు ఆలు కూడా రావు. అక్షదాకా పోయి ఒత్తుల గురించి మాట్లాడితే ఎక్కడ జనం ఎట్లా నవ్వుతున్నారో ఒకసారి సిగ్గరగాలని చెప్పి పేరుని నాని గారి చెప్తా ఉన్నా నేను. మీరు మాట్లాడితే మర్యాదలు ఎట్లాగా? ఎవరి మర్యాదలు మీరు కాపాడారు? ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని ఎంత దారుణంగా అరెస్ట్ చేశారు మీరు. ఆనాడు ఈ ప్రోటోకాల్ సిస్టమ్ ఎక్కడికి పోయింది? లేదా మా పార్టీ నాయకుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఈ మర్యాదలు ఎక్కడికి పోయినాయి? పత్యపాటి పుల్లారావు గారి కుటుంబ సభ్యుల మీద ఎవరో దొంగ పేర్లు పెట్టి చండాలప కామెంట్స్ మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటే మీ నోళ్ళు మూసుకున్నారా, లేకపోతే మీ బ్రెయిన్ ఏమైనా అద్దెకపోయినాయా ఎక్కడికన్నా? ఇకనైనా మంచి మర్యాద నేర్చుకోవాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం మేము. మీరు నేర్పితే నేర్చుకోవాల్సినంత అవసరం మాకు లేదండి. మర్యాదల గురించి, మంచి గురించి, మహిళల గురించి, మహిళా హక్కుల గురించి మాట్లాడేంత నైతిక హక్కు కూడా మీకు లేదు. ఇది ధర్మం కాదు. మీరు మాట్లాడేదంత అధర్మమైన పద్ధతి. మీకు ఏ విషయమో తెలీదు. తెలియని మీరు సూక్తులు చెప్తే, నిందలు వేస్తే, మర్యాదని మాట్లాడితే జనం నవ్వుతారని ఇంతకు జనాన్ని తీసుకొచ్చుకోవాలని సూచనప్రాయంగా మీకు తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే మీకు ఎటు లేదు. మేము ఎన్నిసార్లు చెప్పినా మీకు రాదు. అయితే మేము ఈ మూలంగా తెలియజేసేది ఏంటంటే, ఏ విషయాన్నైనా రచ్చ చేయొద్దని చెబుతున్నాం. అతి చిన్న విషయం, ఎవరైతే నింద వేశారో ఆ వ్యక్తిని మీరు క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది నింద, సాక్ష్యాలు ఉన్నాయా, ఆయన డబ్బులు ఇచ్చాడా, ఇవ్వకపోతే ఏం చేయాలి? రెండో క్వశ్చన్ వచ్చినప్పుడు ఆయన శ్రీకాంత్ రెడ్డి డబ్బులు తీసుకున్నాడా, తీసుకుంటే అతను నిందితుడు కనుకైతే మీరు ఖచ్చితంగా పోలీసులకు సహకరించి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళని పట్టించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన మీరన్నట్టు గనక అమాయకుడైతే, నిర్దోషి గనకైతే బెయిల్ తీసుకొని బయటికి వస్తాడు. ఇంత ఎందుకండి బాబు? కురుక్షేత్ర యుద్ధాన్ని మీరే ఏ దృష్టితో చేస్తా ఉన్నారు? శవం కనిపిస్తే ఏమో మీ నాయకుడు వెళ్ళిపోతాడు. చీమంత విషయం మేమెప్పుడు అధర్మం చెయ్యం. మేమెప్పుడు ఇతరుల మధ్య మర్యాద పోయేటట్టు, ఇజ్జత్ తీసేటట్టు మేము మాట్లాడం. మేము చదువుకున్నాం, మా అక్షరాలకి విలువ ఉన్నాయి, మాకు విద్యాబుద్ధులు నేర్పిన పంతుళ్ళు మాకు సంస్కారం నేర్పారు. అవన్నీ లేని మీరు ఒక ప్రోటోకాల్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఏది లైన్ అండ్ లెంత్ ఎంత దూరం ఉంది, మర్యాదల గురించి ఎలా మాట్లాడాలన్నది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా, నేను ఈ సందర్భంగా తెలియజేసేదంటే, గుడ్డ కాల్చి మీద వేయటం అనేది వైసీపీ నాయకులు ఇకనైనా మానేయండి. లేకపోతే మాత్రం ఖబర్దార్ బుద్ధి చెప్తామని తెలియజేస్తా ఉన్నాం. మా నాయకుల మీద కానీ అకారణంగా ద్వేషంతో మీరు మాట్లాడటం కానీ, లేదా మా అధినాయకుడు పుల్లారావు గారి కుటుంబం మీద కానీ సోషల్ మీడియాలో కూడా దొంగ పేర్లతోటి మీరు కామెంట్ పెట్టినా కూడా దాని వెనక ఉండి పెట్టిస్తున్న వాళ్ళు ఎవరో, ఈ కీలు బొమ్మలన్నింటినీ ఆడిస్తున్న చెయ్యి ఎక్కడుందో మాకు తెలుసు. ఖచ్చితంగా చట్టపరంగా మేము వాళ్ళ మీద చర్య తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. మీరు యూనిఫామ్లో ఉన్న పోలీసుల విధికి మీరు అడ్డం పడితే నాన్ వైలబుల్ క్రైమ్ అది మిమ్మల్ని అరెస్ట్ చేస్తారన్న విషయం కూడా తెలియని వాళ్ళు మీరెట్లా మంత్రులు అవుతారు, మాజీ శాసనసభ్యులు అవుతారు, నాయకులు అవుతారని చెప్పి సామాన్యులైన వ్యక్తులకు కూడా తెలుసు. ఆ విషయాల్ని మీరెందుకు పట్టించుకోలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీ మీద ఇప్పటికే నాన్ వైలబుల్ సెక్షన్లతోటి కేసులు పెట్టున్నాయి. దానికి తోడు ఇది యాడ్ అవుతుంది. లోపల కూర్చొని అందరూ చట్టబద్ధం చేసుకోవటమే ఇక మిగిలింది. ఇకనైనా సామరస్యపూర్వకంగా ఉండండి, ధర్మబద్ధంగా నడవండి. తప్పుంటే మమ్మల్ని క్వశ్చన్ చేయండి. ఎందుకంటే ప్రజల గొంతుకై విపక్షం మాట్లాడాల్సిన అవసరం ఉంది తప్ప స్వార్థ రాజకీయాలతోటి మీరు మీ ప్రయోజనం కోసం ఇంత విషయాన్ని ఇంత చేసి బాబోయ్ కొట్టారు చూడండి అని నడి రోడ్డు మీద కూర్చొని ఏడిస్తే నమ్మే ప్రజానీకం చిలకలూరుపేటలో లేరండి. ఇకనైనా జాగ్రత్త అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ విషయాన్ని ఇంతటితోటి ముగిస్తూ పాత్రికేయ మిత్రులకు, పార్టీ నాయకులకు హృదయపూర్వకంగా కృతజ్ఞత